ఓకే మేడం. వరదలు వచ్చిన సంగతి మీకు అందరికీ తెలుసు. విజయవాడ పట్టణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు. వాళ్లకు చేయూతని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో ఉడతా భక్తిగా మా గురు రాఘవేంద్ర విద్యా సంస్థల తరపున ఒక 1000 కుటుంబాలకు కుటుంబానికి 20 కేజీల బియ్యం ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఈ చిరు సహాయాన్ని మేము అందజేస్తూ ఉన్నాము. అట్లాగే రేపు మన నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఎన్ఎండి ఫరూక్ గారు, జనార్దన్ రెడ్డి గారు సమక్షంలో ఈ వరద బాధిత సహాయార్థము ఈ ఇన్స్టిట్యూషన్స్ తరపున ఒక 2,00,000 చెక్కును కూడా అందజేయబోతా ఉన్నాము. సో మనం చేస్తున్నటువంటిది చిరు సహాయము. అక్కడ జరిగినటువంటి నష్టానికి మనం చేసేది ఏమాత్రము వంతు కుదరకపోవచ్చు. కాకపోతే చిన్న సహాయంగా మేము ఈ సహాయాన్ని అందజేస్తూ ఉన్నాము. దీనికి మీరందరి సహకారాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. వరద బాధితుల సహాయార్థం శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల తరపున దాదాపుగా 1000 కుటుంబాలకి రైస్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని ఆదుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. గతంలో ఎన్నో వేల మంది విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గురురాజ విద్యా సంస్థలు ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారిని దస్తగిరెడ్డి గారిని, షావల్ రెడ్డి గారిని, అలాగే మౌలాల్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సహాయం వల్ల వాళ్ళకి కొంత మేలు జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఆదుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. భారతదేశం అనగానే నలుగురికి సహాయం చేసేటువంటి వ్యవస్థ అన్నటువంటిది భారతదేశానికి ఉంది. కాబట్టి ఈ భారతదేశ పౌరులుగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే అందరి సహాయ సహకారాలతో వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ద్వారా 1000 ఉద్యోగాలు ఇప్పించినటువంటి చరిత్ర కలిగినటువంటి గురు రాఘవేంద్ర విద్యా సంస్థలు ఇటీవల విజయవాడలో కనివని ఎరుగని రీతిలో సంభవించినటువంటి వరదలకు స్పందించి ఈరోజు 1000 కుటుంబాలకి ఒక్కొక్కరికి 20 కేజీల చొప్పున బియ్యాన్ని పంపించడమే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధికి రేపు మన నంద్యాల జిల్లా మంత్రుల ద్వారా 2.5 లక్షల రూపాయల విరాళాన్ని పంపించడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా కళారాధన లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా రాష్ట్రంలో కానీ మన నంద్యాల జిల్లాలో కానీ ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన తరుణం ఇది. మా వైద్యులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధికి దాదాపు 50 లక్షల రూపాయలని మేము ఐఎంఏ ద్వారా అందజేయడం జరిగింది. విజయవాడలో రీసెంట్గా వరదలు వచ్చి మరి ఎంతో నష్టం వాటిల్లింది. విజయవాడ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి మా గురు రాఘవేంద్ర విద్యా సంస్థలు, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ మరియు గురురాజా కాన్సెప్ట్ స్కూల్ తరఫున కుటుంబానికి ఒక 20 కేజీల బియ్యం పంపిణీ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మా మంత్రులు, మా జిల్లా మంత్రులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు ఎన్ఎండి ఫరూక్ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,50,000 చెక్ రూపంలో విరాళం కూడా అందించాలని చెప్పి మా విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి దస్తగిరెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ సహాయం అనేది ఒక చిరు సహాయం అయినప్పటికీ అందరూ ముందుకు వచ్చి విజయవాడకు అండగా నిలిచడం జరిగింది. సామాజిక బాధ్యత అనేది మా మీద కూడా ఉంది కాబట్టి విద్యా సంస్థలు రన్ చేస్తున్నాం కాబట్టి మేము కూడా మా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. దీనికి విరాళాలు అందించిన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గురురాజా స్కూల్ స్టూడెంట్స్ ఎంతోమంది చిన్నపిల్లలైనటువంటి విరాళాలు సేకరించారు. అదేవిధంగా గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అయినటువంటి మా విద్యార్థులు కూడా వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేయడం జరిగింది. వృధాపత్తిగా మేము కూడా ఇన్స్టిట్యూట్ నుంచి, స్కూల్ నుంచి కాంట్రిబ్యూట్ చేసి ఈ సహాయాన్ని మేము చేయగలుగుతున్నాం. విజయవాడ ఫ్లడ్స్లో చాలామంది నష్టపోయారు. సో మా వంతుగా మా గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్, గురురాజా స్కూల్ స్టాఫ్, స్టూడెంట్స్ అంతా కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మంచి విరాళం అందించారు. సో మేము
మా చైర్మన్ చెప్పినట్టు, డైరెక్టర్ చెప్పినట్టు ఒక 1000 మందికి రైస్ ప్యాకెట్స్ ఇస్తున్నాము. అందుకోసం మా టీం ఒక 25 మంది ఈరోజు విజయవాడకు బయలుదేరుతున్నాము. రేపు మన మంత్రివర్యులు ఫరూక్ గారు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు సమక్షంలో మేము వారి ఆధ్వర్యంలో ఈ రైస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తరఫున 2,50,000 మేము ఇవ్వడం జరుగుతుంది విరాళంగా. సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇంతమంది